నమస్తే మాస్టర్స్. ఇది లాస్ట్ ఆడియో ఫైల్ 1కి కంటిన్యూయేషన్. గ్రూప్ ఎనర్జీస్తో, ఆథర్ ఎనర్జీస్తో కనెక్ట్ అవుతూ చదువుకుందాము. ఇన్ ది స్క్రిప్చర్స్ వి రీడ్ కన్సర్నింగ్ ద వర్క్స్ ఆఫ్ మై హ్యాండ్స్ కమాండ్ మీ. Infinite intelligence. God is ever ready to carry out man's smallest or greatest demands. Every desire, uttered or unexpressed, is a demand. We are often startled by having a wish suddenly fulfilled. For example, one Easter, having seen many beautiful rose trees in the florist's windows, I wished I would receive one, and for an instant saw it mentally being carried in the door. Easter came, and with it a beautiful rose tree. I thanked my friend the following day and told her it was just what I had wanted. She replied, I didn't send you a rose tree. I sent you lilies. The man had mixed the order and sent me a rose tree simply because I had started the law in action and I had to receive a rose tree. Nothing stands between man and his highest ideals and every desire of his heart but doubt and fear. When man can wish without worrying, every desire will be instantly fulfilled. I will explain more fully in the following chapter the scientific reason for this, and fear must be erased from the consciousness. It is man's only enemy. Fear of lack, fear of failure, fear of sickness, fear of loss, and a feeling of insecurity on some plane. Jesus Christ said, Why are you fearful? Oh, you all have a little faith? So we can see we must substitute faith for fear. For fear is only inverted faith. It is faith in evil instead of good. The object of the game of life is to see clearly one's good and to obliterate all mental pictures of evil. This must be done by impressing the subconscious mind with a realization of good. A very brilliant man who has attained great success told me he had suddenly erased all fear from his consciousness by reading a sign which hung in a room. He saw printed in large letters this statement, Why worry? It will probably never happen. These words were stamped indelibly upon his subconscious mind, and he has now a firm conviction that only good can come into his life. Therefore, only good can manifest. ఇక్కడ ఏం చెప్పారంటే లాస్ట్ దానికి కంటిన్యూషన్ గా ఫస్ట్ చాప్టర్ లాస్ట్ వీడియోకి ఆడియోకి కంటిన్యూషన్ గా అంటే మనము మన డిమాండ్స్ ఏముంటే భగవత్ శక్తి దీన్ని మనకి అందించడానికి రెడీగా ఉంది అని ఈవిడ చెప్తారనమాట. ఇంకోటి ఏంటంటే ఏదైనా మన కోరిక మనం చెప్పినా చెప్పకపోయినా బయటికి అది సడన్ గా ఒకవేళ ఆ కోరిక తీరిపోతే మనం చాలా ఆశ్చర్యపోతుంటాం. ఈమెకి ఈస్టర్ పండగ నాడు చాలా ఫ్లోరిస్ట్ అంటే పువ్వుల దుకాణంలో చాలా బ్యూటిఫుల్ గా ఉన్న రోజ్ ట్రీస్ చూశారు. అయితే నాకు కూడా ఒకటి వస్తే బాగుండు, నాకు కూడా ఎవరైనా గిఫ్ట్ చేస్తే బాగుండు అని అనుకుంది. ఇంకోటి ఏంటంటే ఆ క్షణంలో ఆవిడ ఏమనుకుందంటే అది చూసింది, మెంటల్ పిక్చర్ చూసింది, అది ఎవరో ఆమెకు తెచ్చి ఇస్తున్నట్టు, ఆమె ఇంటి దగ్గరికి వచ్చి ఆమె డోర్ దగ్గరికి పట్టుకుని వస్తున్నట్టు ఆ ప్లాంట్, ఆ రోజ్ ప్లాంట్ ని. అయితే ఆ పండగ వచ్చింది, ఆవిడకి ఆ రోజ్ ట్రీ లభించింది. అయితే ఎవరైతే ఏ ఫ్రెండ్ అయితే పంపించిందో ఆవిడకి
ఆవిడని తర్వాత నెక్స్ట్ డే ఈవిడ థ్యాంక్ చేశారనమాట. చేస్తే ఆమె ఏమందంటే, నేను నీకు పంపించలేదే, నేను లిల్లీ పంపించాను, లిల్లీ ట్రీ ఆర్ లిల్లీస్ పంపించాను, నీకు అదెలా వచ్చింది అని ఆవిడ ఆశ్చర్యపోయింది. సో ఈమెకు తెలిసింది ఏంటంటే, ఎవరైతే ఈ ఆర్డర్ తీసుకొచ్చాడో అతను మిక్స్ చేశాడు ఆర్డర్. సో ఈ లిల్లీల బదులు ఆవిడకి రోజ్ ట్రీ పంపించి ఇంకోళ్ళు ఎవరికో లిల్లీస్ తీసుకెళ్ళి ఇచ్చాడనమాట. సో ఆమె ఇంటెన్షన్, వీళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇంటెన్షన్ అది కాకపోయినా, ఈవిడ ఇంటెన్షన్ చాలా బలంగా ఉన్నందుకు ఆమెకు ఆ రోజ్ ట్రీ వచ్చింది. అంటే ఆమె కోరుకుంది కాబట్టి నాకు ఇది లభించింది, నేను అందులో కన్విక్షన్తో కోరుకున్నాను కాబట్టి నాకు ఇది లభించింది అని ఆమె చెప్తుంది. ఇంకోటి ఏంటంటే, మనిషికి మనిషి కోరికలకి మధ్యన ఒకటే ఒకటి ఉంది అడ్డు. అదేంటంటే మీ అపనమ్మకము, మీ భయము అని చెప్తుంది ఆవిడ. అంటే మనం ఒకవేళ ఏదైనా కోరుకుంటే వర్రీతో కోరుకోవద్దు. వర్రీతో కోరుకోకుండా ఉంటే మీకు ఆ కోరిక అన్నది తొందరగా నెరవేరుతుంది అని చెప్తుంది. ఇంకోటి ఏంటంటే, ఇంకా నెక్స్ట్ ముందు ముందు వచ్చే చాప్టర్స్ లో ఇంకా దానికి ఆ సైంటిఫిక్ రీజన్ ఏమై ఉంటుంది దీనికి అని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి, ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ భయం అన్నది కాన్షియస్నెస్ నుంచి కంప్లీట్ గా ఎలిమినేట్ చేసేయాలి, ఎరేస్ చేసేయాలి, తీసేసేయాలి. ఎందుకంటే మనిషి యొక్క శత్రువు అదేంటంటే, నాకేమీ లేదు అన్న భయం కానీ, దేంట్లోనైనా ఫెయిల్ అయిపోతానన్న భయం కానీ, ఏదైనా ఒక జబ్బు వస్తుందన్న భయం కానీ, ఏదో పోగొట్టుకుంటానన్న భయం కానీ, లేకపోతే ఇన్సెక్యూరిటీ, ఈ భయం కానీ ఉంటాయట. అయితే ఈ భయాన్ని కనుక మనం దేంతో నమ్మకంతో గనక దాన్ని మారిస్తే, భయం బదులు నమ్మకం పెట్టుకుంటే, ఫెయిత్, నమ్మకం కన్నా ఫెయిత్ అన్న వర్డ్కి ఇంకా బాగా అర్థమవుతుంది మనకి. అది పెట్టుకుంటే ఇది మీరు ఏమనుకుంటారో అది వస్తుంది. ఎందుకంటే ఫెయిత్, ఈ భయం అన్నది ఏంటి, ఫెయిత్కి ఆపోజిట్. మనం భయపడుతున్నప్పుడు దేంటి నమ్ముతున్నాం, చెడు జరుగుతుందని నమ్ముతున్నాం మనం. అంటే నమ్మకం చెడు మీద ఉన్నప్పుడు మనకి ఫియర్ వస్తుంది. అదే నమ్మకం కనుక మనకి మంచి మీద ఉన్నప్పుడు అదే ఫెయిత్ అన్నమాట, అదే గుడ్ ఫెయిత్. సో ఇప్పుడు మనం ఫెయిత్ అన్నది మనం చెడు మీద కన్నా మంచి మీద పెట్టుకుంటే మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే ఏంటంటే, ఈ మన మెంటల్ పిక్చర్స్ నుంచి చెడు అన్నది కంప్లీట్ గా తొలగించాలి. అలాంటప్పుడు ఆ చెడు అన్నది కంప్లీట్ గా తొలగించాలంటే మనకి మంచి జరిగినట్టు ఊహించుకోవాలి. ఒక చాలా సక్సెస్ఫుల్ మ్యాన్ ఈమెకి ఏం చెప్పారంటే, ఆయన రాసి ఒక పెద్ద బోర్డు మీద పెట్టుకున్నట్టు, ఎప్పుడు చూసేటట్టుగా ఒక సైన్ అన్నది అతని రూమ్ లో. ఏం పెట్టుకున్నాడంటే, ఎందుకు వర్రీ అవడం, ఎప్పుడు అది నువ్వు దేని గురించి వర్రీ అవుతున్నావో అది ఎప్పుడూ నీకు జరగకపోవచ్చు అని. అది పెద్ద పెద్ద లెటర్స్ తో పెట్టుకున్నట్ట. ఆ లెటర్స్ అన్నవి ఎందుకు పెట్టుకున్నాడంటే, అది అతని సబ్ కాన్షియస్ లో కంప్లీట్ గా వెళ్ళిపోయి అతనికి ఇప్పుడు ఎలాంటి ఫర్మ్ కన్విక్షన్ వచ్చిందంటే, అంటే చాలా కన్విక్షన్ ఎలా వచ్చిందంటే, నాకు నా జీవితంలో మంచి ఒకటే జరుగుతుంది అంటే, అది దాన్ని చూసి బ్రెయిన్ లోకి ఆ మెంటల్ పిక్చర్ పెట్టుకుని ఆ వర్డ్స్ ని ఇంకించుకుని బుర్రలోకి, నాకు మంచి జరుగుతుంది అని అనుకుంటున్నా అని ఎప్పుడు సబ్ కాన్షియస్ లో అనుకుంటున్నందువల్ల అతనికి మంచి మేనిఫెస్ట్ అవుతోంది అని చెప్తుంది అనమాట. In the following chapter, I will deal with the different methods of impressing the subconscious mind. It is man's faithful servant, but one must be careful to give it the right orders. Man has ever a silent listener at his side, his subconscious mind. Every thought, every word is impressed upon it and carried out in amazing detail. It is like a singer making a record on the sensitive disc of the phonographic plate. Every note and tone of the singer's voice is registered. If he coughs or hesitates, it is registered also. So, let us break all the old bad records in the subconscious mind. The records of our lives, which we do not wish to keep, and make new and beautiful ones.
Speak these words aloud with power and conviction. I now smash and demolish every untrue record in my subconscious mind. They shall return to the dust heap of their native nothingness. For they came from my own vain imaginings. I now make my perfect records through the Christ within, the records of health, wealth, love, and perfect self expression. This is the square of life, the game completed. In the following chapters, I will show how man can change his conditions by changing his words. Any man who does not know the power of the word is behind the times. Death and life are in the power of the tongue. Over to you, ma'am. అయితే ఈ చాప్టర్ లో ఇంకా ఆమె ఏం మాట్లాడుతుంది అంటే ఈ మన సబ్ కాన్షియస్ మైండ్ ని ఎలాగ వేరే వేరే మెథడ్స్ యూజ్ చేసి దాని మీద మనకు కావలసిన పిక్చర్ ఎలా పెట్టుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుతుంది ఈ నెక్స్ట్ చాప్టర్ లో. సారీ, ఈ చాప్టర్ కాదు. ఆ ఇంకోటి ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్ అన్నది మనిషికి ఒక ఫెయిత్ఫుల్ సర్వెంట్, అంటే మనకు నమ్మకమైన మనకి ఒక సర్వెంట్ లాంటిది. కానీ మనం ఏంటంటే దానికి రైట్ ఆర్డర్స్ ఇవ్వాలి, కరెక్ట్ గా ఆర్డర్స్ ఇవ్వాలి దానికి, అప్పుడు అది దాన్ని ఫుల్ఫిల్ చేస్తుంది. అయితే ఒకటే ఒక మనిషికి ఒకటే ఒక సైలెంట్ లిజనర్, అంటే పక్కన కూర్చుని అన్ని వింటూ వింటూ ఉండేది ఒకటేది. అదేంటంటే అతని ఆమె సబ్ కాన్షియస్ మైండ్. అది మనకి ఏ ఆలోచన వచ్చినా, మనకి ఏ వర్డ్ మన బయటకు వచ్చినా మన నోట్లోంచి అది దాని మీద ఇంప్రెస్ అయిపోతుంది. ఇంప్రెస్ అయ్యి మనకి ఎలా కావాలంటే అలాగా చాలా డీటెయిల్డ్ గా మనం ఎంత ఆలోచిస్తామో ఎంత డీటెయిల్డ్ గా అది కూడా అలాగే చేసేస్తుంది. ఈమె కాలంలో అప్పుడు ఫోనోగ్రామ్స్, రేడియోగ్రామ్స్ ఉండేవి కదా. సో అందుకు ఆమె ఏం చెప్తుందంటే, ఎలాగైతే ఒక పాటగాడు ఎలాగైతే ఒక రికార్డ్ చేసి ఫోనోగ్రామ్ మీద రికార్డ్ చేస్తున్నప్పుడు ఎలాగైతే ఆ పాటలోని ఉన్న ప్రతిదీ, అంటే ఆమె కనుక అతను కనుక దగ్గితే అది కూడా వచ్చేస్తుంది, రికార్డ్ అయిపోతుందో, రిజిస్టర్ అయిపోతుందో, అలాగే మనకున్న థాట్స్ అన్నీ కూడా బ్రెయిన్ లో, సబ్ కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ అవుతాయి. అప్పుడు అలాంటివన్నీ కూడా బ్యాడ్ రికార్డ్స్ అన్నిటి కూడా రికార్డ్ అయిపోయినవి మనం తొలగించుకోవాలి. అంటే మన జీవితంలో ఏది మనం ఉంచుకోకూడదు అని అనుకుంటున్నామో దాన్ని తొలగించేసుకుని కొత్త రికార్డ్స్, చాలా కొత్తవైనవి, అందమైనవి క్రియేట్ చేసుకోమని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఎఫర్మేషన్స్, అంటే ఇక్కడ ఇంకా ఆమె ఆ వర్డ్ వాడలేదు, కానీ ఈ వర్డ్ బయటికి అనండి గట్టిగా. ఎలా అంటున్నప్పుడు మీరు ఫీల్ అవ్వండి, పవర్తో అనండి, కన్విక్షన్తో అనండి. నేను నా పాత రికార్డ్స్, అంటే నేను నా మాట ద్వారా, నా బయటికి మాట్లాడుతున్న మాట ద్వారా ప్రతి నెగిటివ్ రికార్డ్ని, నా సబ్ కాన్షియస్ లో ఇంప్రింట్ అయిన ప్రతి నెగిటివ్ రికార్డ్ని ధ్వంసం చేస్తాను. అవి బూడిదలో కలిసిపోగాక, ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడ ఆ బూడిదలో కలిసిపోవాలి. అవన్నీ కూడా నా పనికిరాని ఇమాజినేషన్స్ నుంచి వచ్చినవి. నేను ఇప్పుడు కొత్త రికార్డ్స్, పర్ఫెక్ట్ రికార్డ్స్ నాలోని ఉన్న శక్తి ద్వారా, భగవత్ శక్తి ద్వారా క్రియేట్ చేసుకుంటాను. ఎలాంటి రికార్డ్స్? పర్ఫెక్ట్ హెల్త్ రికార్డు, పర్ఫెక్ట్ కావలసినంత వెల్త్ రికార్డు, కావలసినంత ప్రేమ ఒక రికార్డు, అలాగే నన్ను నేను బాగా ఎక్స్ప్రెస్ చేసుకునే రికార్డు బయటికి. ఇలాంటి రికార్డ్స్ అన్ని క్రియేట్ చేసుకుంటాను. ఇదే అంటే ఫుల్ సర్కిల్ వస్తుందంటారు కదా లైఫ్, అలాంటి లైఫ్. సో గేమ్ కంప్లీట్ అయిపోతుంది. సో అది కంప్లీట్ అయిపోయిన అప్పుడు గేమ్ కంప్లీట్ అయిపోతుంది అన్న ఎఫర్మేషన్ ఇక్కడ చెప్తోంది మేడం. ఆ తర్వాత నెక్స్ట్ చాప్టర్స్ లో మనిషి తన వర్డ్స్ని, అంటే తన మాటల్ని కూడా చేంజ్ చేసుకుని తన ఉన్న కండిషన్స్ కూడా ఎలా చేంజ్ చేసుకోవచ్చు అన్న దాని గురించి ఇంకా మాట్లాడుకోబోతాం. ఇంకోటి ఏంటంటే మనిషికి తన మాటల యొక్క శక్తి తెలియదు,
అలా తెలియలేని మనిషి ఇంకా చాలా వెనకబడిపోయి ఉన్నాడు అని ఫైనల్ గా ఒక సెంటెన్స్ చెప్పి ముగిస్తున్నారు. ఓవర్ టు యు గాయత్రి మేడం. Now we are in chapter 2, the law of prosperity. This is from Game of Life and How to Play It, and the author is Florence Scovel Shinn. One of the greatest messages given to the race through the scriptures is that God is man's supply and that man can release through his spoken word all that belongs to him by divine right. He must, however, have perfect faith in his spoken word. Isaiah said, "My word shall not return unto me void, but shall accomplish that where it is sent." We know now that words and thoughts are a tremendous vibratory force, ever molding man's body and affairs. A woman came to me in great distress and said she was to be sued on the 15th of the month for $3,000. She knew no way of getting the money and was in despair. I told her God was her supply and that there is a supply for every demand. So I spoke the word. I gave thanks that the woman would receive $3,000 at the right time in the right way. I told her she must have perfect faith and act her perfect faith. The 15th came, but no money had materialized. She called me on the phone and asked what she was to do. I replied, "It is Saturday, so they won't sue you today. Your part is to act rich, thereby showing perfect faith that you will receive it by Monday." She asked me to lunch with her to keep up her courage. When I joined her at a restaurant, I said, "This is no time to economize. Order an expensive luncheon. Act as if you have already received the $3,000. All things whatsoever you ask in prayer, believing you shall receive it." You must act as if you had already received. The next morning, she called me on the phone and asked me to stay with her during the day. I said, "No, you are divinely protected and God is never too late." In the evening, she phoned again, greatly excited, and said, "My dear, a miracle has happened. I was sitting in my room this morning when the doorbell rang. I said to the maid, 'Don't let anyone in.' The maid, however, ఇక్కడ ఒకసారి పాజ్ చేస్తున్నాను మేడం, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది. In the evening, she phoned again, greatly excited, and said, "My dear, a miracle has happened. I was sitting in my room this morning when the doorbell rang. I said to the maid, 'Don't let anyone in.' The maid, however, looked out of the window and said, 'It's your cousin with the long white beard.' So I said, 'Call him back. I would like to see him.' He was just turning the corner when he heard the maid's voice and he came back. He talked for about an hour, and just as he was leaving, he said, 'Oh, by the way, how are your finances?' I told him I needed the money, and he said, 'Why, my dear, I will give you $3,000 the first of the month.' I didn't like to tell him I was going to be sued. What shall I do? I won't receive it till the first of the month, and I must have it tomorrow. I said, I will keep on treating. I said, Spirit is never too late.
I give thanks she has received the money on the invisible plane and that it manifests on time. The next morning, her cousin called her up and said, "Come to my office this morning and I will give you the money." That afternoon, she had $3,000 in her credit in the bank and wrote checks as rapidly as her excitement would permit. If one asks for success and prepares for failure, he will get the situation he has prepared for. Over to you, ma'am. ఇది సెకండ్ చాప్టర్. ఈ చాప్టర్ పేరు లా ఆఫ్ ప్రాస్పెరిటీ. అంటే ఈ ధనాన్ని సంపాదించుకోవడానికి ఎలాంటి లా, స్పిరిచువల్ లా ఏంటి దానికి సంబంధించింది అనమాట. దీని గురించి ఏం చెప్తుందంటే, ఈమె స్క్రిప్చర్స్ లో రాసిన ఒక మళ్ళా ఒక ఆ, ఒక ఒక ఫ్రేజ్ని తీసుకుని, మనిషికి సప్లై అన్నది గాడ్ నుంచి వస్తుంది, అది మనిషే రిలీజ్ చేయగలుగుతాడు ఆ సప్లై నుంచి. ఎలాగా? అతను మాట్లాడే మాట ద్వారా. ఎంత సప్లై అతనికి ఎంత చెందుతుందో అంత. అంటే అతని అతని మాట మీద అతనికి కంప్లీట్ గా నమ్మకం ఉంటే, పర్ఫెక్ట్ ఫెయిత్ ఉంటే, అతని మాట ద్వారా, అతని ఆలోచనల ద్వారా ఒక ట్రెమెండస్ వైబ్రేటరీ ఫోర్స్ వస్తుంది. దానివల్ల అతనికి కావాల్సింది అతను మేనిఫెస్ట్ చేసుకుంటారు అని. ఒక ఒక ఆవిడ ఈమె దగ్గరికి వచ్చింది, ఈ రైటర్ దగ్గరికి వచ్చి చాలా బాధలో ఉంది. ఏమంటుందంటే, నాకు ఈ నెల 15వ తారీఖు లోపల నన్ను కోర్టుకి ఇచ్చారు, నా మీద కేసు పెట్టారు, నేను దాని గురించి ఒక $3,000 కట్టాలి, లేకపోతే జైలుకి వెళ్తాను. అయితే ఆమెకి అంత డబ్బులు ఎలా వస్తాయి అన్నది సంగతి ఆమెకు అర్థం కావట్లేదు. సో చాలా నిరాశలో ఉంది. అయితే ఈమె ఏం చెప్తుందంటే, ఈ ఆథర్, భగవంతుడే నీకు సప్లై చేస్తాడు, కానీ నువ్వు అడగాలి. అడిగినప్పుడు నమ్మకంతో అడగాలి, అతను ప్రొవైడ్ చేస్తాడన్న నమ్మకంతో. ఎందుకంటే నీ డిమాండ్కి సప్లై అతని దగ్గర నుంచి వస్తుంది అని చెప్తుంది అని ఈ రైటర్ చెప్తారు. ఆమె మాట్లాడుతుంది. అంటే ఆమె ఇచ్చిన ఆమె మాట్లాడిన మాట ఏంటంటే, నీకు లభిస్తుంది నువ్వు నమ్మకంతో అడిగితే. అయితే ఆల్రెడీ ఆ రైటర్ ఏం చేస్తారంటే, ఆ ఆ లేడీకి ఆల్రెడీ డబ్బులు వచ్చేసినట్టు ఈమె భగవంతుడికి థ్యాంక్స్ కూడా చెప్తుంది. ఇంకోటి ఏంటంటే, కరెక్ట్ టైంలో ఆమెకి డబ్బులు లభించాలి అని ఆల్రెడీ లభిస్తున్నాయి అని చెప్పేసి ఆల్రెడీ థ్యాంక్స్ చెప్తుంది భగవంతుడికి. ఇంకోటి ఏంటంటే, ఇంకోటి కూడా ఏం చెప్తారంటే, నీకు నమ్మకం ఉండాలి కాబట్టి నమ్మకం ఉన్నట్టు నువ్వు అలాగే నువ్వు కంపోర్ట్ చేసుకోవాలంటే నిన్ను అలాగే నువ్వు భావించుకోవాలి అని ఏమి చెప్తారనమాట ఆవిడకి. అయితే ఆ నెల 15వ తారీఖు వస్తుంది, కానీ ఏ డబ్బులు ఆమె దగ్గరికి ఏమి రావు. సో ఆ లేడీ ఎవరైతే వచ్చారో ఆమె దగ్గరికి, ఆమె మా ఫోన్ చేసి ఏం చేయాలి అని మళ్ళీ అడుగుతుంది. అప్పుడు ఈమె ఏం చెప్తుందంటే, ఇవాళ శనివారం, సాటర్డే సండే నార్మల్గా కోర్ట్స్ పనిచేయవు, సో అందుకు ఈ రోజైతే ఎవరు నేను ఏం చేయలేరు, కానీ నువ్వు మటుకు నువ్వు ఒకలాగా యాక్ట్ చేయాలి. నువ్వు ఆల్రెడీ నీకు ధనం లభించేసినట్టు, నువ్వు చాలా డబ్బులున్న దానిలాగా యాక్ట్ చేసి నమ్మకంతో ఉండు, నువ్వు మండే కల్లా నీకు డబ్బులు వస్తాయి అని చెప్తుంది. ఇంకోటి ఏంటంటే, ఆమెకి ఇంకా భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు డబ్బులు రాలేదు, మండే ఇవాళ సాటర్డే కాబట్టి బతికిపోయింది, 15వ తారీఖు సాటర్డే అయింది కాబట్టి, బట్ కమింగ్ మండే వెళ్ళాలి. అందుకు ఏమంటుందంటే, కొంచెం నాకు ధైర్యంగా ఉంటుంది, నువ్వు కూడా నాతో వచ్చి లంచ్ చేయి అని ఈమెను అడుగుతుంది. అయితే ఈమెకు కొంచెం బూస్ట్ ఇవ్వడం కోసం ఆవిడ కూడా రెస్టారెంట్కి వెళ్తుంది, ఆథర్ ఆ లేడీతో. కానీ ఏం చెప్తుందంటే, ఇది సేవ్ చేయడానికి సమయం కాదు, చాలా ఖరీదైన లంచ్ ఆర్డర్ చేయి, నీకు ఆల్రెడీ డబ్బులు వచ్చేసినట్టు నువ్వు యాక్ట్ చేయి, ఆ $3,000 కంప్లీట్ నమ్మకంతో ఉండు అని చెప్తుంది. కానీ పింగించి నువ్వు తక్కువగా ఆర్డర్ చేయకు డబ్బులు లేనట్టుగా అని చెప్తుంది అనమాట. అయితే నువ్వు ఆల్రెడీ నీకు వచ్చేసినట్టు యాక్ట్ చేయమని చెప్పింది కదా. అయితే నెక్స్ట్ డే మళ్ళా సండే వచ్చింది కదా, అక్కడ వాళ్ళు లంచ్ ముగించుకుని వెళ్ళిపోతారు.
నెక్స్ట్ మార్నింగ్ ఆవిడ మళ్ళీ కాల్ చేస్తుంది. కాల్ చేసి ఇవాళ కూడా నాతో ఉండు ప్లీజ్ అని అడుగుతుంది. అయితే ఈమెమంటుంది, నీకు ఆల్రెడీ డివైన్ ప్రొటెక్షన్ ఉంది. భగవంతుడు ఎప్పుడు లేట్ చేయడు దేని గురించిని. భయపడకు ఉండు బానే అని చెప్తుందనమాట. అయితే ఆ రోజు అంటే సండే ఈవినింగ్ మళ్ళీ ఆమె ఫోన్ చేస్తుంది. చాలా ఎక్సైటెడ్ అయి ఫోన్ చేస్తుంది. ఒక మిరాకిలే జరిగిపోయింది నాకు నా లైఫ్లో. ఎందుకంటే నేను ఇవాళ పొద్దున్న నా రూమ్లో కూర్చున్నాను. నా పని అమ్మాయికి చెప్పాను ఎవరిని రానియద్దు, నాకు నన్ను డిస్టర్బ్ చేయనియద్దని. సో అలాగే ఆవిడ ఎవరిని రానియలేదు. కానీ ఏంటంటే ఎవరో వచ్చి తలుపు కొడతారు. కొడితే కూడా తలుపు తీయరు. బట్ ఆ మెయిడ్ ఆ పనమ్మాయి చూస్తుందన్నమాట. చూసి మీ కజిన్ లాగా ఉన్నారు మేడం, చాలా పెద్ద ఆ, గడ్డం అది ఉంది, తెల్ల గడ్డం అని చెప్పింది. అయితే సరే పిలవమని చెప్పాను ఆయన మళ్ళా వెనక్కి. ఎప్పుడైతే ఆవిడ మళ్ళా వెనక్కి పిలిచిందో అతను మా ఇంటి లోపలికి వచ్చాడు. కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు అడిగాడు, ఎలా ఉన్నాయి నీ, అసలు బానే ఉందా నీ పరిస్థితి ఏమిటి, ఫైనాన్షియల్ గా బానే ఉన్నావా అని అడిగితే ఈమె ఏం చెప్తుందంటే, నాకు డబ్బులు కావాలని చెప్పాను నేను. అయితే అతని వెంటనే, ఎందుకు, నేను ఇస్తాను కదా నీకు డబ్బులు కావాలంటే, ఇది $3,000 కదా, కానీ ఇవాళ 15 కదా, ఫస్ట్ కల్లా ఇస్తాను మంత్ కి, అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ కల్లా ఇవ్వగలను నేనని చెప్పాడు. అయితే అతనికి ఆ కజిన్ కి నాకు చెప్పడానికి ఇష్టం లేదు. అంటే నన్ను ఎవరో నా మీద కేసు పెట్టారు, సూ చేస్తున్నారు అని చెప్పడం ఇష్టం లేక నేను ఊరుకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? ఎందుకంటే నాకు మండే కల్లా అంటే రేపటికల్లా కావాలి కదా. ఫస్ట్ అంటే ఇంకో 15 రోజులు వెయిట్ చేయాలి. అంటే అప్పుడు నేను ఇప్పుడు ఏం చేయను అని అడుగుతుందన్నమాట ఆథర్‌ని. అడిగితే ఆవిడేం చెప్తుందంటే, ఇంకా నిన్ను నువ్వు ఆల్రెడీ లభించేసినట్టు ఇంకా నిన్ను నువ్వు అనుకుని నిన్ను నువ్వు ట్రీట్ చేసుకో. అంటే యూ ట్రీట్ యువర్ సెల్ఫ్ అని చెప్తుంది ఆవిడ. ఇంకోటి ఏమంటుందంటే, ఈ ఈ భగవత్ శక్తి, ఈ స్పిరిట్ అన్నది ఎప్పుడు లేట్ అవ్వదు. సో ఆల్రెడీ నీకు వచ్చేసినట్టు నేను ఎప్పుడో థ్యాంక్స్ చెప్పాను. కరెక్ట్ టైంకి ఎలా మేనిఫెస్ట్ అవ్వాలో అది అవుతుంది అని ఆమెకి భరోసా ఇస్తుంది. ఆ మొన్నాడు అయిపోగానే వెంటనే మళ్ళా ఆమె కజిన్ ఎవరైతే డబ్బులు ఇస్తామన్నాడో అతను ఫోన్ చేసి, నువ్వు ఇవాళే వచ్చి డబ్బులు తీసేసుకో, నా ఆఫీస్కి వచ్చేసి నేను నీకు డబ్బులు ఇచ్చేస్తానని ఆవిడకి ఫోన్ చేస్తాట. వెంటనే ఆ రోజు ఆ మధ్యాహ్నం కల్లా ఆవిడ దగ్గర $3,000 ఉన్నాయి బ్యాంక్ లో. వెంటనే ఆవిడ పే చేయాల్సిన చెక్స్ అన్ని రాసేసి హ్యాపీగా ఈవిడికి మళ్ళీ ఫోన్ చేస్తుంది అనమాట, నాకు లభించేసింది ఇవాళ డబ్బులు వచ్చేసాయని. అంటే ఏ మనము ఫెయిల్యూర్కి ప్రిపేర్ అవుతూ, అంటే నాకు ఎలాగో నేను ఫెయిల్ అయిపోతా అనుకుంటూ నువ్వు సక్సెస్ గురించి అడిగితే నీకు ఎలా వస్తుంది? మనం ఏ సిచ్యువేషన్ కి అయితే ప్రిపేర్ అవుతామో ఆ సిచ్యువేషన్ కి, ఏ సిచ్యువేషన్ మనం ఫీల్ అవుతామో దానికి ప్రిపేర్ అవ్వాలి. సో మనకి సక్సెస్ కావాలంటే సక్సెస్ కి ప్రిపేర్ అవ్వాలి మనం. ఇంకోటి ఏంటంటే, ఇంకొక మనిషి వచ్చాడు, అంటే దీనికి పర్ఫెక్ట్ గా కౌంటర్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఇంకొక మనిషి వచ్చాడు టీం దగ్గరికి. ఏంటంటే, మీరు చెప్పండి మేడం, మీరు మాట్లాడండి, నాకు ఒక అప్పు ఉంది నాకు, అది నాకు తీరిపోతుంది అని మీరు చెప్పండి అని ఈవిడని అడుగుతాడనమాట. అయితే తర్వాత ఏం జరుగుతుందంటే, ఈవిడకి ఏమిటి తెలిసిందంటే, అతని టైం అంతా కూడా అతనికి ఎవరైతే అప్పిచ్చారో ఆ మనిషితో ఇతను ఎందుకు అప్పు కట్టలేకపోతున్నాడు అన్న దాని గురించి అతనితో ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తూ కూర్చున్నట్ట. అంటే ఈమె మాట్లాడింది, ఈ ఆథర్ ఎవరైతే ఉన్నారో, ఎవరి దగ్గరికైతే వచ్చి అతను అడిగాడో, ఈమె పర్ఫెక్ట్ గానే చెప్పింది, నీ అప్పంతా తీరిపోతుంది అని. ఆ తీరిపోయింది అని చెప్పింది అనమాట. కానీ అతనేం చేశాడు అతని టైం అంతాను, ఒకవేళ నేను డబ్బులు కట్టకపోతే ఆ మార్వాడి వాడు వచ్చి నన్ను అడిగితే నేను అతనికి ఏం చెప్పాలి, ఏం సమాధానం ఇచ్చుకోవాలి, దాని గురించి ఆలోచిస్తున్నాడు. అంటే అక్కడ ఏంటి, అతను ఫెయిల్యూర్ గురించే ప్లాన్లు వేసుకుంటున్నాడు. సక్సెస్ గురించి అసలు ప్లానే వేసుకోలేదు. నేను ఫెయిల్ అయిపోతాను, అప్పుడు నేను ఏం ఆన్సర్ చెప్పాలి. సో దానివల్ల ఏమైందంటే, ఈవిడ చెప్పిన మాటలన్నీ కూడా న్యూట్రలైజ్ అయిపోయి అతను అప్పు కట్టలేకపోయాడు అనమాట. అంటే అతను అలాగా ఫెయిల్యూర్ కి ప్రిపేర్ అయ్యాడు. If one asks for success and prepares for failure, he will get the situation he has prepared for. For example, a man came to me asking me to speak the word that a certain debt would be wiped out. I found he spent his time planning what he would say to the man when he did not pay his bill, thereby neutralizing my words.
He should have seen himself paying the debt. We have a wonderful illustration of this in the Bible, relating to the three kings who were in the desert, without water for their men and horses. They consulted the prophet Elisha, who gave them this astonishing message. Thus said the Lord, you shall not see wind, neither shall you see rain, yet make this valley full of ditches. Man must prepare for the thing he has asked for, when there is not the slightest sign of it in sight. For example, a woman found it necessary to look for an apartment during the year when there was a great shortage of apartments in New York. It was considered almost an impossibility, and her friends were sorry for her and said, isn't it too bad? You will have to store your furniture and live in a hotel. She replied, you need not feel sorry for me. I am a superman and I will get an apartment. She spoke the words, Infinite Spirit, open the way for the right apartment. She knew there was a supply for every demand, and that she was unconditioned, working on the spiritual plane, and that one with God is the majority. She had contemplated buying new blankets when the adverse thought on reasoning mind suggested, don't buy the blankets. Perhaps, after all, you won't get an apartment and you will have no use for them. She promptly replied, I will dig my ditches by buying the blankets. So she prepared for the apartment, acted as though she already had it. She found one in a miraculous way, and it was given to her, although there were over 200 other applications. The blankets showed active faith. Over to you, ma'am. అయితే ఈ ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం కదా ఇప్పటికి. సో దాని తర్వాత మళ్ళా ఆమె ఆ, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తారనమాట. ఏంటంటే మనము మనిషి అన్న వాళ్ళు మనకి దగ్గరలో కూడా ఎక్కడా కూడా మనకి ఏ ఆశ లేదు దేని గురించైనా. కానీ అలాంటప్పుడు కూడా మనము ఫుల్ ఫెయిత్ తో అవుతుంది అన్నట్టు మనం యాక్ట్ చేసుకోవాలి. అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఆమె న్యూయార్క్ లో అపార్ట్మెంట్ గురించి వెతుకుతోంది. కానీ ఆ ఏడాది ఏంటంటే చాలా షార్టేజ్ వచ్చింది అపార్ట్మెంట్స్ కి. అయితే ఇంపాసిబుల్ అయిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అయ్యో నీకు దొరకదు, ఎందుకంటే అసలు నీ 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 ఫర్నిచర్ అంతా ఎక్కడ పెట్టుకుంటావు, ఎందుకంటే ఒక హోటల్లో ఉండాల్సి వస్తుందేమో నువ్వు, ఎందుకంటే అసలు అపార్ట్మెంట్స్ లేవు, షార్టేజ్ ఉందని. అయితే ఏమేమంటుంది అంటే మీరేం జాలి పడకండి నన్ను చూసి, నేను సూపర్ ఉమెన్ ని, నాకు ఎలాగైనా అపార్ట్మెంట్ వస్తుందని చెప్పేసి ఒక ఈ వర్డ్స్ బయటకు చెప్పిందట. ఇన్ఫైనైట్ స్పిరిట్ అన్నది నాకు రైట్ అపార్ట్మెంట్ దొరకడానికి నాకున్న పాత్ అంతా ఓపెన్ చేస్తుంది, అంటే దారులన్నీ తెరిచి పెడుతుంది. ఇంకోటి ఏంటంటే ఆమెకి ఏమి తెలుసు అంటే ప్రతి డిమాండ్ కి సప్లై ఉంది, దాన్ని మనం స్పిరిచువల్ ప్లేన్ మీద అచీవ్ చేయొచ్చు అని ఏం చేస్తుందంటే కొత్త, అంటే ఆవిడకి కావాల్సిన సామాన్లు ఇంకా సమకూర్చుకుంటుంది, అంటే కొత్త బ్లాంకెట్స్ అన్ని. అందరూ అంటారనమాట, అదేంటి నువ్వు బ్లాంకెట్స్ అన్ని కొనుక్కోకు, అసలు నీకు అపార్ట్మెంటే దొరకదు అనుకుంటుంటే బ్లాంకెట్స్ అన్ని కొని ఇంకా నువ్వు సామాన్లు ఎందుకు పెంచుకుంటున్నావు, నీకు ఇంకా అవసరం ఉండదు అని చెప్పి తక్కిన ఫ్రెండ్స్ అందరూ అంటారు. ఆవిడ ఏమంటుందంటే నేను నా ప్రిపరేషన్ నేను చేసుకుంటాను, అంటే నేను ఏం కొనుక్కోవాలో అది కొనుక్కుంటాను అని ఆమె ఆ అపార్ట్మెంట్ లో దిగడానికి అన్ని ప్రిపరేషన్స్ చేసేసుకొని ఆల్రెడీ వచ్చేసినట్టు అపార్ట్మెంట్ అని ప్రిపరేషన్స్ చేసుకుంటుంది. అయితే మిరాక్యులస్ గా ఆమెకి 200 అపార్ట్మెంట్స్ ఉన్న దాంట్లో ఆమెకి అపార్ట్మెంట్ దొరుకుతుంది. అంటే ఈ బ్లాంకెట్స్ అన్నది ఆమె నమ్మకాన్ని చూపించి ఆ నమ్మకంతో ఆమె పని చేసింది కాబట్టి ఆమెకి అపార్ట్మెంట్స్ దొరికాయి అనమాట. అంటే మనం ప్రిపరేషన్స్ చేసుకుంటే మనకి దొరుకుతుంది అని ఈ ఎగ్జాంపుల్ ద్వారా, మన నమ్మకం పెట్టుకుంటే పనులు అవుతాయని ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఈ మన ఆథర్ మనకి తెలియజేస్తుంది మేడమ్స్.